మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చనిపోతే ఎంత పెద్ద రచ్చ అయిందో చూశారు కదా. అది మర్డర్ అంటారు, చంపేశారంటారు, లేదంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు, మన యాక్సిడెంట్గా చిత్రీకరించారంటారు. లాస్ట్కి ఏం చేశారు? ఎంతమంది వామ్మో, అసలు పెద్ద రచ్చ అయిపోయింది అది కూడా. ఆ ఇన్సిడెంట్ మీద మీకేమనిపించింది మేడం? అది మీరు నిజంగా నమ్ముతున్నారా, మర్డర్ అనుకుంటున్నారా, లేకపోతే అది యాక్సిడెంట్ అనుకుంటున్నారా? ఇప్పుడు మామూలుగా పాస్టర్లు సువార్తలు చెప్తారండి. అట్లా ప్రవీణ్ గారు కూడా ఒక సువార్త చెప్పిపోయినారు. ఏంటిది ఆ సువార్త అంటే, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మీకు పెద్దగా జరిగిన డిసడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, ప్రధానమంత్రి సడక్ యోజన కింద మీకు ఇన్సూరెన్స్ రాదు. ఓకే. మీరు డ్రింక్ చేయకుండా మీరు యాక్సిడెంట్ మీద ఎక్కడైనా నేషనల్ హైవే మీద అయితే కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ ప్రభుత్వం మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయ్యేసరికి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి రాకుండా పోయింది. ఆయనకంటే మస్తు చర్చలు ఉన్నాయి, దశం భాగాలు వస్తాయి, కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన ఫ్యామిలీకి నరేంద్ర మోదీ గారు ఇచ్చే సడక్ యోజన కింద బీమా అవసరం లేదు, కానీ మామూలు వాళ్ళకి అవసరం. కాబట్టి మామూలు వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే, రోడ్ల మీద డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే మీ ఫ్యామిలీకి కొన్ని పైసలు రాకుండా పోతాయి. ఇది కూడా ఒక సువార్త, ఇది కూడా ఒక మెసేజ్. ఆయన చనిపోతే ఒక మెసేజ్ ఇచ్చినట్టే ఒక రకంగా. అది పాస్టర్. ఓకే. వాళ్ళ మిసెస్ కూడా చెప్పారు మేడం, ఆవిడ కూడా లైన్లో అంటే ఆన్లైన్లోకి వచ్చి ఇక ఇక్కడి నుంచి ఆపేయండి, ఆయనది ప్రమాదమే అని ఆమె కూడా ఒక కన్క్లూజన్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని ఎదగాలని చూస్తున్నారు. చాలా మంది మేడం వాళ్ళు కూడా రెచ్చిపోయారు. బిడ్డ అని హెచ్చరించడం జరిగి హిందువులందరూ కోత కోస్తామన్నాడు ఒక పాస్టర్ అయితే. ఉరియమ్మ ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ సమాజాన్ని? అది ఏం జరిగిందో తెలుసుకోకుండా, అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా తెలుసుకోకుండా పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి మేడం? ఎంత కండెమ్డ్ ఆఫ్ లా అంటారు అనమాట. కండెమ్డ్ ఆఫ్ కోర్ట్ అంటే మామూలుగా మీరు కోర్ట్ నుంచి వస్తుంటే ఆడ కండెమ్ చేయొద్దు. అట్లాంటిది వీళ్ళు ఏకంగా పోలీసు వాళ్ళనే రాంగ్ పట్టేస్తారు. ఏదో కొంచెం మళ్ళీ వాళ్ళ చర్చికి కూడా కొంతమంది ఎక్కువ గొర్రెలు వస్తే కొన్ని ఎక్కువ దశం భాగాలు రావడం కోసం కొన్ని పాస్టర్లు అట్లా ఒర్రినాయి. కొండ గొర్రెలు అంటారు. దశమ భాగాలు టార్గెట్ మేడం పక్క, అందులో 100%. ముందు మనకు వచ్చే వాకింగ్ కంటే ముందు దశమ భాగాలే. అదే కదండి, దాని ఒక బిజినెస్ స్ట్రాటజీ. క్రిస్టియానిటీ లేకపోతే ఈ కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఎవరు, ఇంకా చాలా మంది పేర్లు ఎందుకులే కానీ ఎక్కడ మేడం ఎట్లా వాళ్ళని ఎవరు ఏం అనడానికి లేదు. వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ ఉండదు, వాళ్ళ మీద ఒక ఏంటది మన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగవు. ఏంటి మరి నాకు అర్థం కాదు. వాళ్ళకు ఉన్నటువంటి విసులుబాటు మరి ఇవన్నీ రావు కాబట్టి మేము ఇలా ఎదగాలనుకుంటున్నారు ఏంటో. మరి మనం కూడా మనిషిని దేవుడి పేరు మీద పాపభీతి లేకుండా అట్లా తయారు చేయడం అంటే, మీరు మతం మార్చి వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇంకా అధోగతికి తీసుకుపోతున్నారు. మతం మార్చి హిందువు ఉన్నారు, ఒక హిందువుని మతం మార్చేస్తాడు. ఫస్ట్ టార్గెట్ క్రిస్టియానిటీ ప్లానింగ్ ఎట్లుంటుందో వినండి. ఫస్ట్ టార్గెట్ ఒక హిందువుని మతం పేరు మీద. చాలా మంచిగా చెప్పండి, చాలా మంది గొర్రెలకి అర్థం కావాలి, కరెక్ట్గా చెప్పండి మేడం. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఎట్లుంటుంది, జాషువా ప్రాజెక్ట్ అని ఒకటి ఉందండి. దాని ఉద్దేశం ఏంటంటే, క్యాథలిక్ క్రిస్టియన్స్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఏమనుకున్నారంటే, మనలో మనం లొల్లులు పెట్టుకున్నాడు కాకుండా, మనం ఎక్కడైతే హిందూ దేశం ఉందో అక్కడ ఉన్న హిందువులను మతం మార్చుదాము. ఆ హిందువులను మతం మార్చి ప్లాంటింగ్ ఏ సోల్ అంటారు అనమాట దాన్ని. అంటే ఏంటిదంటే, ఒక హిందువుని క్రిస్టియన్గా మార్చిన తర్వాత అది ఒక బిజినెస్ ప్లాన్. ఏంటిదంటే, ప్రతి నెల వాడి నుంచి దశం భాగం తీసుకోవడం అనేది వస్తే లైఫ్ టైం మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అవుతారు అనమాట. కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళని దైవజనులు అని చెప్పి వాళ్ళకి ఏమని చెప్తారంటే, మీరు ప్రతి నెల దశం భాగం ఇస్తేనే మీరు స్వర్గ ప్రాప్తి వస్తుంది, స్వర్గలోకానికి వెళ్తారు. లేకపోతే ఇక్కడ ఎట్లయితే మనుషులుగా ఉన్నారు, ఇక్కడ ఉన్న మీ కష్టాలన్నీ మీకు నడుస్తాయని చెప్తారు. ఇప్పుడు ఒక మనిషికి కష్టం ఉన్నప్పుడు, ఆ వీక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మతం మార్చినాం అనుకోండి, వాడు అదే కాన్షియస్నెస్లో కంటిన్యూ అవుతుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని మతం మార్చుతారు. ఈ దేవుణ్ణి నమ్ముకో, నీకు ఆ కష్టం పోతుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకున్నా కొద్ది రోజుల తర్వాత నీకు ఆ కష్టం పోతుంది. అది నువ్వు నాస్తికుడిగా ఉన్నా కూడా పోతుంది, నువ్వు హిందూగా ఉన్నా పోతుంది, ముస్లింగా ఉన్నా పోతుంది, క్రిస్టియన్గా ఉన్నా పోతుంది. అది ఆ నమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని ఆ కష్టం తీరిన తర్వాత నెల నెల దశం భాగం ఇవ్వాలి. సో ప్రతి చర్చికి కూడా నెల నెల దశం భాగం వెళ్తుంటుంది. ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా, ఈ చర్చికి నువ్వు దశం భాగం ఇచ్చుడు మానేసి వేరే చర్చికి పోతే అక్కడ దశం భాగం ఇస్తావు. కాబట్టి నిన్ను ఎట్లా అంటే నువ్వు ఒక ఇన్కమ్ సోర్స్ మారద్దు. చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకు కూడా లొల్లిలు అయితే, ఎవరన్నా ఒకరి చర్చి నుంచి ఇంకొక చర్చికి పోయేది ఉంటే ఆ పాస్టర్లు ఇద్దరు కొట్టుకొని వస్తారు. అవి ఎన్నో చూసినాం మనం సోషల్ మీడియా. వీళ్ళు మనుషుల్ని ఏం చేస్తారంటే ఒక ఇన్కమ్ సోర్స్గా మార్చుకుంటారు. ఆ దశం భాగం నుంచి వెళ్ళి వాళ్ళకు వస్తాయి. మా ఫ్రెండ్
మా చెల్లెలి ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, క్రిస్టియన్. నేను అడిగిన మా చెల్లెని, ఏమే అమ్మాయికి పెళ్లి కుదిరిందంట కదనే, ఏం చేస్తాడు ఆ అబ్బాయి అని అడిగితే, వాళ్ళకి 2 చర్చిలు ఉన్నాయట. అంటే 2 షాపులు ఉన్నాయని చెప్తారు ఎవరన్నా, 2 బిజినెస్లు ఉన్నాయని చెప్తారు, ఏదైనా 2 ఏజెన్సీలు ఉన్నాయంటారు, ఏదన్నా అంటారు, 2 చర్చిలు ఉన్నాయని అంటే ఏంటంటే అది కూడా ఒక బిజినెసే. అంటే ఆ చర్చికి 100 మంది వచ్చిందంటే 100 మంది నీకు దశం భాగాలు ఇస్తే ఆ దశం భాగాలతో నువ్వు బతికేస్తావు, అంతే కదా. నీ టార్గెట్ ఏముంటుంది, ఆ వచ్చిన వాళ్ళందరినీ కాపాడుకోవడమే నీ టార్గెట్. అంటే అదొక మనకి యాంవే ప్రాజెక్ట్లో ఉంటాయి చూసిండండి, కింద వాళ్ళని తయారు చేసుకుంటూ వెళ్తున్న కొద్ది పైన వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి చూసిండ్రా, ప్రోడక్ట్స్ అమ్ముతున్నా. ఇది ఆ ప్రాసెస్ అనమాట. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీకి మించి ఇంకేం లేదు. అందులో చెప్పేటి అన్నీ కూడా ఫూలిషే ఉంటాయి. ఫస్ట్ థింగ్ నేను చెప్తా చూడండి, క్రిస్టియానిటీని చెక్ చేయడానికి, మీకు మళ్ళీ జన్మ ఉండదా, పునర్జన్మ ఉండదు, పాస్ట్ లైఫ్ ఉండదు. మరి లేనప్పుడు కొందరికి వికలాంగులైన పిల్లలు పుడతారు. మీకు అది వాళ్ళతో ఏదో రుణం లేకుండానైతే పుట్టారు కదా మీకు. ఒకటి. రెండో విషయం, మీరు మీ జీవితం 100% మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని ఇష్టపడి ఉంటారు, ఆ వ్యక్తిని కాకుండా ఇంకో వ్యక్తిని మీరు పెళ్లి చేసుకొని ఉంటారు. ఎందుకు? ఆ వ్యక్తితో మీకు రుణం ఉంది కాబట్టి మీరు చేసుకుంటారు. ఇప్పుడు మీరు మీ జీవితంలో మీరు నెల నెల సంపాదించే డబ్బు మీ భార్య మీ పిల్లల పేరు మీద ఉన్నది కాబట్టి మీరు సంపాదిస్తున్నారు వాళ్ళ కోసం. మీరు మరి వేరే ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే ఆమెకు బాకీ లేదు, ఈమెకు బాకీ ఉంది కాబట్టి ఈమెను చేసుకొని ఈమె పిల్లలకు మీరు సంపాదించి పెట్టాల్సి వస్తుంది. ఇదే దీన్ని రుణానుబంధం అంటారు. ఈ రుణానుబంధం అకార్డింగ్ గా మనం పని చేసుకుంటాము, అంతే తప్ప పాస్ట్ లైఫ్ లేదు, ఫ్యూచర్ లైఫ్, ఒకటే జన్మ, ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం అని అంటే ఎంత బక్వాస్ నాలెడ్జో చూడండి. ఈ 2 ఈ ఎడారి మతాలు అంటేనే నాకు ఫూలిష్ గా అనిపిస్తాయి. అందులో ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తారంటే కొత్త నాలెడ్జ్ నేర్చుకోకుండా ప్రశ్నించడం అనేది నేర్చుకుంటా అల్లదల్లనే కప్పుకుంటూ కాపాడుకుంటారు. గొర్రెలు, అందుకనే వాళ్ళు గొర్రెలు అని చెప్పుకుంటాం, మేము గొర్రెలు అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఆలోచించు, నీకు నీ జీవితంలో ఒకటి జరిగింది, ఒక వ్యక్తి నుంచి నీకు ఒకటి కష్టం వచ్చినా, ఒక వ్యక్తి నుంచి నీకు ఒక డబ్బు వచ్చినా, ఒక వ్యక్తి నుంచి నీకు ఒక సుఖం వచ్చినా, ఆ వ్యక్తితో నీకు రుణానుబంధం ఉంది కాబట్టి వచ్చింది, వేరే వాళ్ళ నుంచి రాలేదు. ఎందుకంటే అందుకే ఆ పునర్జన్మ గురించి ఒక హిందువులే నమ్ముతారు. పాస్ట్ లైఫ్ని మనమే నమ్ముతాం. ఈ జన్మ అయిపోయిందంటే ఈ జన్మలో మనం పుణ్యకార్యాలు కూడా ఉన్నాయి కదా మేడం. పునర్జన్మకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా మనం చదివాం, చాలా అన్సాల్వ్డ్ మిస్టరీస్లో కొన్ని మనం చూసాం కూడా అలాంటి. మళ్ళీ ఈ జన్మలో కూడా మనం పుణ్యకార్యాలు చేస్తాం, ఎందుకు? వచ్చే జన్మలో ఇంకా ఉత్తమంగా ఉండాలి కదా. ఎనివే థ్యాంక్ యూ మేడం, చక్కటి సమయాన్ని ఇచ్చారు మాకు. చాలా అద్భుతంగా మీ యొక్క అంటే హిందూ మతం గురించి కానీ అదేవిధంగా మన యొక్క ఓకే న్యాయపరంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూముల సంబంధించి కావచ్చు, అదేవిధంగా హెచ్సివి భూములకు సంబంధించి కావచ్చు, అన్నీ చాలా చక్కగా చర్చించాం. సో మరిన్ని అంశాల మీద మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. యోయో టీవీ ప్రేక్షకులందరికీ, యోయో టీవీ యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఏదైతే మౌనిక సుంకర గారు ఒక న్యాయవాదిగా అదేవిధంగా ఒక పొలిటీషియన్గా తను చెప్పాల్సిన అన్నీ కూడా చాలా నిక్కచ్చిగా నిర్భయంగా తన అభిప్రాయం చెప్పడం జరిగింది. నిజంగానే మరి వక్ఫ్ బోర్డు భూమికి సంబంధించి ఎక్కడైతే అన్యాయక్రాంతం జరుగుతుందో ఇప్పుడు నిజంగానే ఏదైతే మరి రాజాసింగ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే అక్రమంగా లాక్కుంటున్నటువంటి వక్ఫ్ బోర్డు భూములు ఏదైతే ఓవైసీ మీద సిట్ వేయాలని అన్నారు. మరి నిజంగా వేయాల్సి వస్తే వేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అయితే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరినీ కూడా అరికట్టాలనేది ఆయన అభిమతం. నిజంగానే మరి మౌనిక గారు కూడా చాలా చక్కగా వారి యొక్క అభిప్రాయం చెప్పారు. కాబట్టి మరొక అంశంతో మళ్ళీ వారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.